నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది అంటే ఎవ్వరు ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఓకే, సో నేను ఇప్పుడు కొత్తగా మాట్లాడతలేను కదా ఫ్రెండ్స్. సో నేను ఏది 2015 నుంచి అనునిత్యము ఎనీ పబ్లిక్ ఇష్యూ మీద మాట్లాడుతున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్. అది కులానికి మతానికి అతీతంగా ఎవరు తప్పు చేసినా వారికి శిక్షలు వేయమని కోరుతున్నా, అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అన్నప్పుడు. సో నేను ఒక పర్టికులర్ ఇది కులానికి మతానికి సంబంధం లేదు కదా, చట్టం తన పని తాను చేసుకోవాలి కదా. ఏది అఫ్జల్ గురుని ఉర్దీ అని తప్పని లేదు, ఉర్దీయమని చెప్పిన. కసబ్ని ఉర్దీ చేయడం తప్పలేదని చెప్పిన. అట్లనే ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను కూడా ఉర్దీ చేయాలి, తప్పలేదని చెప్తున్నా. సో న్యాయం మాట్లాడడం ఎట్లా తప్పు అవుతుందో నాకు చెప్పండి దయచేసి. అంటే ఎవ్వరు మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్, ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ ఆయన చంపింది అందరికీ అర్థమవుతుంది. ఎవడైనా ఈ భూమి మీద ఎవడైనా నేరం చేసేవాడు దొరికే విధంగా చేస్తాడా మీరు చెప్పండి, నాకు చెప్పండి. ఇవాళ సోకాళ్ళు మీ దగ్గర ఆధారాలు ఉంటే సో అండ్ సో ఇవ్వండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పండి. హిరేన్ పాండ్యా అనే హోమ్ మినిస్టర్ని అక్కడ గుజరాత్ లో ఎవరు చంపారో చెప్పండి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. గోద్రాజ్ సంఘటన ఎవరు చేయించారో, ఎవరి ఆధీనంలో జరిగిందో, ఎవరు గ్రౌండ్ లో 3 రోజులు పోలీసులు ఉండొద్దని ఎవరు ఆదేశాలు ఇచ్చిండ్రో, ఆ యొక్క సాక్ష్యంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజీవ్ భట్ని అక్కడ ఇన్నేళ్లు జైల్లో ఎందుకు పెట్టిండ్రో అందరికీ తెలుసు. మరి చట్ట ప్రకారం ఎక్కడ ఏ కోర్టులో ఆధారాలు లేవే? అంటే ఆధారం నీ చట్ట ప్రకారం నీ దగ్గర ఆధారం ఉన్నా కేసులు విచారణకు వస్తలేవు. ఇప్పుడు అంతెందుకు ప్రత్యూష కేసు ఉంది, నా బిడ్డని రేప్ చేసి చంపినని వాళ్ళ అమ్మ అంటుంది. మరి ఇప్పటి వరకు చర్యలు లేవే? ఎందుకంటే ఆ ప్రత్యూష ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మక్క లేదు కదా. వాళ్ళ అమ్మక్క లేనప్పుడు వీళ్ళంతా హాస్పిటల్ యాజమాన్యము పోలీసులు అందరు కుమ్మక్కై ఆ యొక్క ఆధారాలు తారుమారు చేశారు కదా. చేసినంత మాత్రం వాళ్ళ అమ్మకి అక్కడ ఏమైందో గమనించలేని స్థితిలో ఉందా వాళ్ళమ్మ? అంటే చట్టానికి దొరకకుండా మనం ఆధారాలు లేకుండా చేస్తే అంత మాత్రాన వాస్తవాన్ని మారిపోదు కదా. మనము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు. అది వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ యొక్క బ్రదర్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించి, అది కూడా ఇంగ్లీష్ లో రాసిన స్క్రిప్ట్ 2 నిమిషాల స్క్రిప్ట్ చదివేసి ఏం చెప్పిండ్రు జెసికా సిస్టర్ వాళ్ళ యొక్క వైఫ్ గాని వాళ్ళ బ్రదర్ ఏం చెప్పిండ్రు, ఇది మేము పోలీసుల విచారణకి సహకరిస్తాము, వాళ్ళ మీద నమ్మకం ఉంది, అట్లనే రిలీజియస్ హార్మోని మెయింటైన్ చేయాలని చెప్పారు. ఎవరు కాదన్నారు? నేను ఏ వీడియోలన్నా కొట్టుక చావమని ఎక్కడని చెప్పినా నేను. ఈ కేసుకి నాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి దీన్ని ఏమంటారంటే అమెరికా భాషలో టిప్స్ అంటారు, ఇండియాలో లీడ్స్ అంటారు. ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా తీసుకుంటారు. మొన్న ఒక అమెరికాలో యునైటెడ్ హెల్త్ గ్రూప్ అనే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ యొక్క సీఈఓని చంపేసిండ్రు, ఒక పిల్లగాడు చంపిండు న్యూయార్క్ లో. ఆ పిల్లగాడు మాస్క్ పెట్టుకున్నాడు. ఆ అమెరికా పోలీసులు అందరు కష్టపడ్డా ఆ పిల్లగాడు దొరకలే 3-4 రోజుల వరకు. తప్పించుకొని తిరుగుతుంటే ఒక 188 నంబర్ ఒక నంబర్ పెట్టి మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పారు పోలీసులు. సో ఆ విధంగా వాళ్ళు మీడియా వాళ్ళు మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అట్లనే అనేక మంది ఫోన్ చేస్తే ఆ లక్షల ఫోన్ కాల్ల ఇన్ఫర్మేషన్ లా ఒక్క టిప్పు పెన్సిల్వేనియాలో అతను ఫలానా చోట మాస్క్ పెట్టి ఉన్నాడు, ఆయన లాగానే అనిపించింది అని చెప్తే దాని ఆధారంగా పోలీసులు అక్కడ పోయి అతన్ని అరెస్ట్ చేశారు. అంటే లక్షల మంది ఇన్ఫర్మేషన్ లో ఒక్కది వర్కౌట్ అయింది. మిగతా అని చెప్పి ఆ లక్షల మంది చెప్పొద్దు, మీ ఇన్ఫర్మేషన్ తప్పు, మీ ఆధారం తప్పు అని ఎవరు అనలేదే. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకోవాలి, అర్థమైందా? తీసుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో పరిశీలించి అనాలిసిస్ చేసి ఆ విధంగా విచారణ ముందుకు తీసుకొని వాస్తవాలు చెప్పి దోషులకు శిక్షలు పడితే ఇంకా కొత్త వాళ్ళు చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ నేరస్తులు బయట ఉంటే ఇంకా వేరే వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం తప్ప ఎవరి వ్యక్తిగత జీవితంలోకి పోతలేమే. కరుణాకర్ సుగుణ యొక్క కుటుంబ సభ్యుల్లో ఇంట్లోకి పోతలేమే. వాడేం చేస్తున్నాడు, వాడు ఎంతమంది అమ్మాయిలను బ్రోకర్ దగ్గర పోతున్నాడు, లేకపోతే వాని పిల్లలు ఇంకేం చేస్తుంది మాట్లాడతలేమే. అవన్నీ ఎవరి మీద కూడా ఎవరి పర్సనల్ లైఫ్ లో కూడా మనం పోతలేమే. కానీ ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో అది కూడా వాస్తవం చెప్పాలి కదా. వాడేమంటాడు, నిన్న అదేంటి ఆర్టీవీలో నాకు డిబేట్కి పిలిస్తే పోతే వాడు కరుణాకర్ సుగుణ అనేటోడు ఏది పడితే నేనంటే అమ్మాయిల బ్రోకర్ని అంట. నేను అమ్మాయిల బ్రోకర్గా చేస్తూ అమెరికాలో ఇన్ని రోజులు నన్ను బయట వస్తాను అమెరికా పోలీసు వాడు. మీరు చెప్పండి దయచేసి. ఒకవేళ వాని దగ్గర ఎలాంటి ఆధారం ఉన్నా తీసుకోవో,
ఇండియాలో ప్రభుత్వం అయితే మీదే ఉంది కదా, సిబిఐ మీ చేతుల్లో ఉంది కదా, నాకు రెడ్ నోటీస్ పంపించవచ్చు కదా, వాడు నేను పంచప్రభాకర్ పంపించినట్టు, రైట్? యూ కెన్ టేక్ యాక్షన్స్ కదా. ట్రంప్ మోడీ దోస్తే కదా, ట్రంప్ చర్యలు తీసుకోవచ్చు కదా. ఏదైనా ఉంటే నా న్యాయవాది ద్వారా నేను ఫైట్ చేస్తా కదా. అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? నాకేమర్థమవుతుంది? ఇప్పుడు అజయ్ బాబు ఉన్నాడు కాదు, చెప్పండి మిత్రుడు దయచేసి, అజయ్ బాబు ఎవరైనా చంపిండా, ఎవరైనా పొడిచిండా? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది దొంగతనం కానీ ఇంకోటి హత్య కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. అభిప్రాయం చెప్తే లోపలేస్తారా? ఎంతమందిని వేస్తావు? అంటే కేవలం భయభ్రాంతులకు గురి చేసి అందరు నోరు మూసుకోవాలనేది మీ ధ్యేయమా? నా ఎవరికైనా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు కరుణాకర్ సింగ్ నా మీద ఆరోపణ చేసిండు, ఇక పోయి జైల్లో పెట్టిపో అంటలేను కదా. నేను ఆధారం లేదు కాబట్టి నువ్వు జైల్లో పెట్టు, నువ్వు నోరు మూసుకో అంటలేను. నేనేమంటున్నా, అది నీ సంస్కారం. ఎవరేం చెప్పినా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలకు గ్రహించే శక్తి ఉన్నది. కాబట్టి వాడు నా మీద అట్లా పొద్దుగాలు వేసి అబద్ధాలు చెప్తే వాడి వాల్యూ పోతుంది, రైట్? నేను కూడా ఏది పడుతుంది మాట్లాడితే నా వాల్యూ పోతుంది. నేను 7 సముద్రాల అవతలు ఉన్నా కానీ నేను చెప్పే ముచ్చట ఎందుకు చూస్తున్నారు? ఈ ఒక్క టాపిక్ కాదు, ఇప్పటివరకు ప్రతి జనరల్ టాపిక్ కూడా చాలా మాట్లాడినా కదా, ప్రజా సమస్యలు ఏమి మాట్లాడినా కదా. ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళు గ్రహిస్తున్నారు ఇతను చెప్పే దానిలో నాలెడ్జ్ ఉన్నది, దాంతోపాటు ఎంతో కొంత వాస్తవానికి దగ్గర ఉంది, లేకపోతే వాస్తవం ఉంది కాబట్టి చూస్తున్నారు. లేకపోతే వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? దానివల్ల జబర్దస్త్ షోనో ఇంకోటి చూస్తారు కదా. అంటే నేను ఏమంటున్నా, ఎవరు ఏం చెప్పుకున్నా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలకు గ్రహించే శక్తి ఉన్నప్పుడు చెప్పుకో. నా మీద పొద్దుగా లేస్తే బురదలు ఎవడొద్దన్నాడు? నేనేమన్నా కంప్లైంట్ చేస్తే అడగండి, నేనేమన్నా జైల్లో పెట్టమంటే అడగండి. అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. ఒకటే, హింసను ప్రేరేపించినంత వరకు, అంటే వాని కొట్టుపో విని చంపు అని చెప్పనంత వరకు, ఓకే, తీవ్రవాదాన్ని ప్రోత్సహించినంత వరకు, ఓకే, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. దాన్ని తీసేసాకు అమెరికా రాజ్యాంగానికి లేకపోతే భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామిక దేశం ఉన్న రాజ్యాలకు లేదు, ఓకే. ఎందుకంటే ఇక అట్లా కూడా చెప్పుకోకపోతే ఇక ఏం చేయమంటావు? ఒక రాయి లెక్క సచిన శవం లెక్క పడి ఉండమంటావా? ఇప్పుడు బాధ అయితే బాధను వ్యక్తపరచడానికి అవకాశం ఉండొద్దా? ఇప్పుడు భార్యాభర్తలు తిట్టుకుంటారు, అన్నదమ్ములు తిట్టుకుంటారు, తల్లిదండ్రులు తిట్టుకుంటారు, గొడవ అయినప్పుడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టుకుంటారు. బూతులు తిడితే వాళ్ళు జైల్లో పెడతారా? అది బాధను వ్యక్తపరచడానికి ఒక డిఫరెంట్ విధానం. అది వెంటింగ్ అంటారు. ఇంటికి వెంటిలేటర్ ఉంటుంది, ఇంటి పైన కిటికీ ఏమో కింద ఉంటుంది చల్లగాలి రావడానికి, వేడి గాలి కానీ అట్లాంటి బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోవడానికి పైన వెంటిలేటర్ ఉంటుంది. ఎందుకుంటుంది? ఆ యొక్క బ్యాడ్ అది ఇంట్లో ఉంటే ఆ యొక్క ఇల్లుకి మనకు శ్వాస పీల్చుకోలేం కాబట్టి ఇబ్బంది అవుతుంది, కాబట్టి అది బయటకు పోవాల్సిందే. వెంటిలేటర్ అవసరమే. ఫ్రెష్ గాలి రావాలంటే వెంటిలేటర్ ఉంటే బ్యాడ్ గాలి పోతేనే ఫ్రెష్ గాలి వస్తుంది. అర్థమైందా? యొక్క గాలి ప్రెషర్ అనేది ఇప్పుడు చల్లగాలి ఎందుకు వస్తుంది? ఎండాకాలం యొక్క చల్లగాలి రాగానే మేఘాలు చల్లగా ఎందుకు వర్షం పడుతుంది అంటే ఈ వేడి అయిన గాలి ఇంకో ప్లేస్ లో పోతుంది, అల్పపీడనం, ఆ పీడనం క్రియేట్ అవుతుంది. అది ప్రకృతి ధర్మం. సిమిలర్లీ ఇంటికి ఎట్లయితే వెంటిలేటర్ ఉందో ఫ్రెష్ ఎయిర్ రావడానికి, మైండ్కి కూడా వెంటిలేటర్ ఉంటుంది. ఆ వెంటిలేటర్ ద్వారా ఈ ఏడ్చినప్పుడు తిట్టుకున్నప్పుడు ఆ బాధ అనేది బయటకు వెళ్ళిపోతే మనసు ప్రశాంతం అవుతుంది. ఆ ఎమోషన్స్ ఎందుకున్నాయి? మళ్ళా ఒకటే పెట్టాలి, హ్యాపీనెస్ అనే ఎమోషన్ పెట్టాలి. ఇంకా మొన్న ఉగాది చేసుకున్నాం, 6 రుచులు, 6 ఇవి, సుఖము, సంతోషము, బాధ, ఈ కోపము, ఆవేశము, శృంగారము, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? 9 ఎమోషన్స్ ఎందుకున్నాయి? దట్ ఈస్ వాట్ ఇస్ దట్ నేచర్. అది ప్రకృతి ధర్మం అది. కాబట్టి ఎవడు వాని బాధను వ్యక్తపరిచినా, ఎవడు వానికి ఏది చెప్పినా వాళ్ళ నోరు మూపిస్తా అంటే మరి దానికి ఎందుకు నేను అందుకే అంటున్నా, ఈ తలకాయ నొప్పులు ఎందుకు? భారతదేశం ప్రజాస్వామిక దేశం కాదు, ఓకే. బీజేపీ వాళ్ళే పరిపాలిస్తారు కాబట్టి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చింపేస్తున్నాము. కాబట్టి ఇక నుంచి మా మనువాదమే ఉంటుంది. మా మనువాదంలో ఏంది అంటే, మా కరుణాకర్ సుగ్రా అనే చెత్తనా కొడుకు కానీ, కరాట కళ్యాణ్ అనే చెత్తముండ కానీ, లేకపోతే అమిత్ షా మోడీ అనే చెత్తనా కొడుకులు కానీ, మా యొక్క చిన్నజీయర్ అనే చెత్తనా కొడుకు కానీ, మేము రాసిందే రాజ్యాంగం. ఈ నియమాలు పాటించకపోతే వాటికి మీరు రాసిరు కదా, ఏది మీ యొక్క ఏంటది, అదే పుస్తకం ఉంటుంది కదా, చిత్రగుప్తుడు ఏదో లెక్కలు చేసి వాడిని వీడేస్తాడు, వాడిని చంపుతాడు, ఏదో ఉంది కదా, నరకము స్వర్గము నూనెలకు దేవుతాడు, అదేదో పుస్తకం రాసిరు కదా, కుంభి పాకము, ఇంకో పిండము, ఆ పండం అని రాసిరు కదా. సో అట్లాంటి శిక్షలు వేస్తాము మేము, శూద్రులని ఏది మొద్దు పని చేయిస్తాము, వాళ్ళని నూనెలకు గోలిస్తాము, ఇట్లాంటి చెత్త రాసుకోర్రి. మనవాదం దాన్ని ఏమంటారు, అది నేను మర్చిపోయిన పుస్తకం పేరు. సో అట్లా రాసుకోండి.
మీ మనువాద చెత్త రాసుకోండి. ఆ అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిర్రలు పోయండి, దళిత మహిళలకి పైన వస్త్రాలు లేకుండా వేయండి, వాళ్ళ బ్రెస్టులకు ట్యాక్స్లు వేయండి వాళ్ళ సైజుని బట్టి. ఇదే కదా మీరు చేసింది. ఇది తప్పురా అంటే నేను దేశద్రోహిని, ధర్మద్రోహిని, మీరేమో దేశం కోసం ధర్మం కోసం చేస్తున్నారు. ఏంద్రా ధర్మం? అధర్మం చేయడమే ధర్మమా? మళ్ళీ దానికి హిందుత్వం ఎందుకు పేరు పెడతారా? హిందూ శబ్దం ఎక్కడ ఉన్నదా మీ యొక్క సనాతన అధర్మ పుస్తకాలలో? కాబట్టి ఈ బ్రాహ్మణిజము, మనువాదము, ఈ సనాతన అధర్మం వేరు, ఈ యొక్క హిందూయిజం వేరు. కాబట్టి రెండు కలపొద్దు దయచేసి. ఓకే, అర్థమైందా? ఆలోచన జరుగుతున్నా. విదేశీ ఆర్యులు వేరు, మూలవాసులు వేరు. వాడ చెత్తని మన మీద రుద్దుతా, ఏది పడుతుంది మాట్లాడుతా అంటే వాడికి నేను పబ్లిక్ యొక్క ఆర్టీవీ అనేది ఒక మంచి ఛానల్ కదా రవిప్రకాష్ గారిది. సో అట్లాంటి ఛానల్లో కూడా వచ్చి వాడు నా పెళ్ళాంని అంటాడు, నా యొక్క బ్రోకర్ అంటాడు, ఏది పడుతుంది అది వ్యక్తిగతంగా. అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసే హక్కు వాడికి ఓడిచ్చిండు. నేను వాడి పెళ్ళాం దగ్గర పోయినా ఎక్కడైనా? ఈ వీడనే కాదు, ఎవరి యొక్క పర్సనల్ లైఫ్కి పోయినా నేను ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి చర్చించినామా? వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పోయి ఏది పడుతుంది మాట్లాడినామా? వాడు గోపి సనాతన సేన అని పెట్టుకున్నాడు ఓ ఫోటో యూట్యూబ్లో. ఓకే, ఈ బొకడాగాడు అమ్మాయిల బ్రోకర్ అంట. వాని ముఖం ఉండదు, వాని పేరు ఉండదు, వాడికి వాని కాంటాక్ట్ ఉండదు, ఫోన్ చేస్తే ఎత్తారు. కానీ కొద్దిగా ఇక అలా బండ బూతులు మాట్లాడుతున్నారు అమ్మని అక్కడి నుంచి మొదలు పెడితే. అంటే ఏంది? ఎక్కడ తీసుకోవచ్చు ఈ మూర్ఖులు? బీర్ ఇస్తా, బిర్యానీ ఇస్తా, జంబికత్ ఇస్తా, కేసులు అయితే విడిపిస్తా అంటే ఎంత నీచానికైనా దిగజారుతారా వీళ్ళు? మూర్ఖులు ఉన్నారు, మూర్ఖులు. అంతెందుకు ఆ యొక్క బీజేపీ అంటేనే ప్రాణం అన్ని కోసుకుంటా అన్నటువంటి ఆ బీజేపీకి సంబంధించిన ఆయన్ని, ఆ గిరీష్ దారమోహన్ని ఎట్లా కొట్టిరు ఈ మూర్ఖులు? అంటే నేనేమంటున్నా, వీళ్ళ ఐడియాలజీలో తమాపరా భేదం లేదురా అయ్యా, ఇది ఒక మతానికి సంబంధించిన ముచ్చట కాదు, ఒక ఉన్మాదులు వీళ్ళు అని నేను పొద్దుగాల నుంచి మొత్తం నెత్తినోరు కొట్టుకుంటున్నా. నా ముఖానికి ఇక్కడ సిలువ పెట్టిండు. నేను ఎన్నిసార్లు ఈ యొక్క ఆరెంజ్ తీసుకొని బొట్టు పెట్టుకొని ఎన్నిసార్లు ముచ్చట చెప్పినా? నాకు బుద్ధుడు నచ్చి, బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ నచ్చి బుద్ధుని పెట్టుకున్నా. ఎందుకంటే ఆయన రియాలిటీ దగ్గర చెప్పిండు, మధ్య మార్గం ఉత్తమం అని చెప్పిండు, అద్భుతాలు చెప్పలేదు కాబట్టి, ఒక జీవన విధానంలో బతుకమని చెప్పిండు తప్ప ఈ మిరాకిల్స్ అయితే ఏం చెప్పలేదు కాబట్టి బుద్ధుని పెట్టుకున్నా, ఆయన ప్రిన్సిపల్స్ నచ్చి. కానీ నేను పుట్టి పెరిగింది ఇవన్నీ చూడండి, వెనుక ఏది ఉన్నాయి చూడండి, ఇక్కడ చూడండి మిత్రులారా, నటరాజు, శివుడు, అమ్మవారు పార్వతి చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? సో వాడు బీజేపీ వాడు చెప్తే నేను మొక్కుతున్నానా? వాడు వద్దంటూ ఊరుకుంటున్నా? బీజేపీ పుట్టక ముందు ఎవడు మొక్కునేది వాడు మొక్కోలేదా? బీజేపీ రేపు ఏ కారణం చేసి 4 సార్లు ఎత్తేసి రాళ్ళు. 1980కి ముందు వేరే పేరుండే, 80 నుంచి ఈ బీజేపీ అని పేరు మార్చారు, 4 సార్లు పేరు మార్చారు. వీడు బీజేపీ రేపు ఏ కారణం చేత ఎత్తేసినా కానీ మొక్కేటోడు మొక్కోడా? ఎవడు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఎదురా? మనం మతం లోపల పోతలేం. మనము ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాంది, అందులో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్న వాటి వల్ల ప్రజలకు నష్టం జరిగితే. మతం పేరు మీద ఒక పాస్టరు అడ్డంగా ప్రజల్ని దశమ భాగం ఇవ్వమని చెప్పి వాడు పైసలు వసూలు చేస్తే తిట్టమా? ప్రజలకు నష్టం చేస్తే తిట్టమా? అద్భుతాలు జరుగుతాయి, నీ కడుపులోకి వెళ్ళి ఇట్లా వచ్చిండు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గాడ్ ప్రైజ్ ద లార్డ్, ద బేబీ ఈజ్ మూవింగ్ ఇన్సైడ్ అనగానే ఆమె పడిపోతుంటది. ఇవన్నీ తిట్టలేమా మనం? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ మూఢనమ్మకాలను ప్రేరేపిస్తే, లేకపోతే దోపిడీ చేస్తే, అద్భుతాలు జరిగితే అబద్ధాలు చెప్తే అన్ని మతాలలో తిడుతున్నాం. దరిద్రులు అన్ని మతాలలో ఉన్నారు. నేను గతంలో చెప్పలేదా? 50% చెత్త ఇస్లాంలో వచ్చి చేరింది, 50% చెత్త ఈ క్రిస్టియానిటీలో వచ్చి చేరింది, ఒక 90% చెత్త ఈ సనాతన అధర్మంలో ఉంది. ఈ హిందూయిజం కానీ బుద్ధిజం కానీ 90% బాగుంది అని చెప్పిన. ఇప్పటికి కూడా నేను వాస్తవాలని పరిశీలించి నాకు కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నా. చెప్తే ఆధారం పట్టుకరండి మీరు. రాముడు దశరథునికి పుట్టిండని ఆధారం తీసుకురండి. రాముడు భారతదేశం వాస్తవ్యుడని ఆధారం తీసుకురండి. అంటే అట్లా కాదు మా విశ్వాసాలు అంటాడు. అంటే నీకేమో విశ్వాసాలు వస్తాయి, నీకేమో ఆధారం అవసరం లేదు. అదే మేము మాట్లాడితే నీకు ఆధారం లేదా? ఆధారం ఉంటే తీసుకురా. కనీసం బేసిక్ రిపోర్ట్స్, ద ఫోరెన్సిక్ రిపోర్ట్స్, ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్టు, అతని ప్రవీణ్ పగడాల బ్రదర్ మీద ఉన్నటువంటి మిగతా వాటి గురించి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు, అట్లనే పోస్ట్ మార్టం రిపోర్టు నెక్స్ట్ డే ఇచ్చేది. 18 రోజులైనా ఇవ్వలేదు. వాటి గురించి మాట్లాడండి. ఎవడు మాట్లాడితే వాళ్ళ మీద బురద చల్లుతా, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా అంటే తోలు తీస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. కరుణాకర్ సుగ్ర అయినా ఇంకోడైనా కాదు. ఎవరికి తెలియకముందే మీ ఇంటర్నల్ ఎట్లా షేర్ చేసుకుంటారా? అమరా ప్రసాద్ వాడు పొట్టు వాడు సచ్చిండంట అవహేళన మాట్లాడతాడు చనిపోయిన వారి మీద.
వీడు కరుణాకర్ శివరాం అనేటోడు ఎవరు తెలియకముందే వాడు చచ్చిపోయిందని రాస్తాడు. మీరు బీజేపీ వాళ్ళు ఇంటర్నల్గా షేర్ చేసుకున్నారు. ఇవాళ ఎవడో అంతకుముందు ఏది ముంబైలో అండర్ వరల్డ్లో దాడులు అవుతుండే, అది ముంబైలో చాలా అవుతుండే. అయినప్పుడు వాడు ఎక్కడో దుబాయ్లో కూర్చుంటుండే, వాడు అన్ని ఆదేశాలు ఇస్తుండే. ఇస్తే ఇక్కడ గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. ఈ గ్రౌండ్లో ఉన్న వాళ్ళేమో మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి ఆధారాలు. దుబాయ్లో ఉన్న దగ్గర ఎందుకుంటాయి ఆధారాలు? ఉండవు కదా. కానీ మొత్తం వాడే చేయించేది కదా. వాడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే పనులు అవుతాయి కదా. మరి అంటే ఇప్పుడు వాడి దుబాయ్లో ఉన్నానికి ఇట్లా ఎట్లా తెలిసి ఇక్కడ గ్రౌండ్లో ఏది వాని దగ్గర ఏం ఆధారం ఉంది అంటే ఏం చెప్తాడు వాడు? వాడు ఆధారం దొరికేటట్టు చేస్తాడా? కామన్ సెన్స్. అంటే నేను ఏమంటున్నా, ముచ్చట తెలుస్తుంది. ఆ ముచ్చటని ఇప్పుడు నేను ఏదైనా ముచ్చట చెప్తే అలా కరెక్ట్ ఉంటేనే నమ్ముతారు కదా. ఏది పడితే చెప్తే నమ్ముతారా ప్రజలు? వాళ్ళకి కూడా సొంత ఆలోచన ఉంది కదా. నేను తప్పు చెప్తే నేను చెప్పిన దానిలో కొంత కూడా మేక్ సెన్స్ లేకపోతే నన్ను తిట్టరా? ఏం మాట్లాడుతున్నారో వేసినా కూడా. కానీ ఆ మాత్రం ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న చైతన్యము, ఈ కాన్షియస్నెస్ అనేది యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నది, అదే మన లోపల ఉంది. కాబట్టి ఆ యూనివర్స్లో జరిగేది ఏదైనా మనకి తెలిసిపోతుంది. అట్లా దాన్నే 6 సెన్స్ 7 సెన్స్ అంటారు. కాబట్టి తెలిసిపోతుంది అట్లా. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నదే మన లోపల ఉంది కాబట్టి. లేకపోతే బతుకున్న మనిషికి చచ్చిపోయిన శివంకి ఏం తేడా ఉంది? అన్ని ఆర్గాన్స్ ఏమున్నాయి కదా, అదే ముక్కు అదే కళ్ళు అన్ని. మరి ఒకటేమో చైతన్యంతో ఉంది, ఇంకోటేమో చైతన్యం లేదు. ఆ చైతన్యం అనేదే ఆ యూనివర్స్లో ఉన్న చైతన్యానికి మనకి కనెక్షన్ ఉంది కాబట్టి యూనివర్స్లో ఏం జరిగినా తెలిసిపోతుంది. కొంచెం ధ్యానం చేస్తే, కొంచెం కాన్షియస్నెస్ పెడితే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదొక సైన్స్. వీళ్ళకి తెలియకపోతే మూర్ఖులు అయితే మనం ఏం చేస్తుంది దానికి? అందుకే ఏమంటున్నా, నా హిందుత్వం వేరు, నా హిందూయిజం వేరు. నా హిందూయిజంలో ఇవే ఉన్నాయి: ధ్యానము, ఈ యూనివర్స్ని అర్థం చేసుకోవడము, ఈ గురు పరంపర, ఈ శ్రమణ పరంపర, ఇది ఉన్నది. ఈ ఆర్యులు అనేటోళ్ళు ఎడ్డినా కొడుకులు. వాళ్ళకి ఒక దేని మీద సైంటిఫిక్ టెంపర్ లేదు. గుర్రాన్ని కోసుకొని తిను, యజ్ఞాలు చేయి, ఆగాలు చేయి, అన్ని బలి, ఈ కాన్సెప్ట్ ఉంది వాళ్ళది. ఇవి లేవు. ఈ ఆర్యులకు సంబంధించింది ఏది హిందూయిజం కాదు. అది బ్రాహ్మణిజము, అది మనువాదము, అది ఆర్యుల యొక్క సనాతన ధర్మం. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆ యొక్క ఇండిజినియస్ పీపుల్, అంటే మూలవాసుల యొక్క ఈ సనాతన ఈ యొక్క హిందూయిజం. అర్థమైందా? గలీజ్ నా కొడుకులు. ఇప్పుడు దొంగ నా కొడుకులు. రాజేందర్ రెడ్డి సింగసాని మొత్తం గుజరాత్ లుచ్చాగాలు మొత్తం సర్వనాశనం చేశారు. జియో ఫ్రీ ఇచ్చి అంధభక్తులుగా ఎంతసేపు ప్రతి అంశాన్ని హిందూ ముస్లిమే తెస్తారు. చెప్పండి మిత్రులారా, మోడీ అనే మూర్ఖుడు ఈ వక్ఫ్ భూములు అంటే ఇప్పుడు కాదు, భూస్వాముల దగ్గర భూములు లేవా? బ్రాహ్మణుల దగ్గర అగ్రహారాలు లేవా? ఎవరో ముస్లిమ్స్ వాళ్ళకి ఏ కారణం చేత అయినా సరే వాళ్ళ యొక్క ముస్లిం కమ్యూనిటీకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క వక్ఫ్ బోర్డుకి ఇస్తారు, ఆ మసీదులకు ఇస్తారు, ఇంకో దానికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ భూములను కాపాడే బాధ్యతను ఈ వక్ఫ్ బోర్డు తీసుకున్నది. దాంట్లో ఎవరికి వచ్చిన నష్టం ఏమైంది? అంటే ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దు, ఈ యొక్క అన్య మతస్థుల దగ్గర డబ్బులు ఉండొద్దు, హిందువుల దగ్గర డబ్బులు ఉండొద్దు. ఎవరి దగ్గర ఉండాలి డబ్బులు? దేశ సంపద గుజరాతీ నాయకులు, గుజరాతీ వ్యాపారులు, ఈ బీజేపీ ఆర్ఎస్ చెందిన బ్రాహ్మణుల దగ్గర. అంతేనా? బీజేపీ ఆర్ఎస్ఎస్ లో 90% పదవులు, 99% పదవులు ఎవరికి ఉన్నాయి? నిర్ణయం చేసే పొజిషన్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ లో ఎవరున్నారు? ఆర్య బ్రాహ్మణులు తప్ప. ఇప్పుడు కాంగ్రెస్ కి కానీ ఇంకో పార్టీకి కానీ ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళ యొక్క మెయిన్ ఎన్ఎస్సిఐ కానీ ఇంకోటి కానీ. ఆర్ఎస్ఎస్ లో ఎప్పటివరకు ఎన్నికలు జరగలేదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎన్నుకోవడానికి సంచాలకులని ఇప్పటివరకు ఎవడు మోహన్ భాగవత్ కానీ, సుదర్శన్ కానీ, లేకపోతే గోల్వాల్కర్ కానీ, హెడ్గేవాకర్ కానీ, మోహన్ భాగవత్ చెప్పినట్టున్నా ఒక రజ్జుబాయ్ అంటాడు తప్ప అందరు బ్రాహ్మణులే, ఆర్య బ్రాహ్మణులే. గోల్వాల్కర్ అయితే 30 ఏళ్ళు ఉన్నాడు దానికి అధ్యక్షుడిగా. ఎన్నికలు లేవు. ఇప్పుడు మోహన్ భాగవత్ కూడా 10 ఏళ్ళు అయింది, ఇంకెక్కువైంది. ఇదేమి అరాచకం? అంటే ఒక డెమోక్రసీ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు జంబికత్తులు పొరగాను తప్ప, కింది స్థాయి తప్ప ఒక్క డెసిషన్ మేకింగ్ లో ఎక్కడా లేరు. ఇక బీజేపీ పరిపాలనలో కేంద్రంలో ఉన్న అన్ని శాఖలలో మొత్తం 99% ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్ ఉండడం వల్ల 1% ఆ యొక్క ఉంటే ఉండొచ్చు. కానీ అది కూడా ఏంది, ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నారు కానీ ఈ యొక్క సెక్రటరీగా లేరు. అంత బ్రాహ్మణులే ఉన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఈ యొక్క కేంద్రంలో హోంశాఖ, విదేశాంగ శాఖ, ఎంబసీలలో ఎవ్రీబడి వాళ్ళ జనాభా ఎంత? 1% లేరు. కానీ మొత్తం అన్ని కీలక స్థానాలు అంటే పరిపాలన మొత్తం వాళ్ళ గుప్పిలో పెట్టుకున్నట్టే కదా. వేల సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. రాజుల కాలంలో ఇప్పుడు అట్లనే ఉంది. మరి మేమెందుకు ట్యాక్సులు కట్టాలని నేను అడుగుతున్నా. అడిగితే నేను దేశద్రోహిని, నేను హిందూ ద్రోహిని, నేను కమ్మీని, నేను కాంగీని, నేను గొర్రె బిడ్డని. ఇది వాళ్ళ సంస్కారం. దీనికి ఎట్లా పరిష్కారమో మేధావులంతా కూర్చుంటే ఆలోచించాలి.
లేకపోతే భారతదేశము ఉత్తర భారతదేశం ఎట్లా సంఖ్యాకిందో దక్షిణ భారతదేశాన్ని అట్లా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర భారతదేశం ఎంతో మంది చంపినారు. చంపిన వాళ్ళని మీద కేసు పెడితే ఆ కేసు పెట్టే వాళ్ళని కూడా చంపారు. ఇదే చెత్త ఇక్కడ చేస్తామంటే మనం ఊరుకుంటలేము. అది వాళ్ళకి మనసున పడతలేదు. చెత్త నా కొడుకు. నవీన్ చెప్పాల ప్రవీణ్ అన్న మరణాన్ని అందరూ మర్చిపోవడానికి అజయ్ బాబు అరెస్ట్. కరెక్ట్ బ్రదర్. ఆ అజయ్ బాబు అరెస్ట్ కేవలం ఏది, ఇప్పుడు అజయ్ బాబు కూడా 5 మీద 5 కంప్లైంట్లు ఇచ్చిండు. మరి ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదే. ఇదే రాధా మనోహర్ దాస్ గారి మీద, ఇంకోటి మీద. మరి ఈ అజయ్ బాబు మీద కూడా 2 పెట్టిర్రు. ఈ వాడు జోసెఫ్ అనేటోడు వాడు పెట్టిండు వేస్ట్ ఫెల్లో. అట్లా సికింద్రాబాద్ లో వాడు ఏంటంటే రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడంట. వాడికి అక్కడ సికింద్రాబాద్ లో కార్పొరేటర్ మీద కావాలని ఆశ ఉందంట. సో అందుకని వానితో బీజేపీ వాళ్ళు పెట్టించారు. అట్లనే ఇంకోడు కె రవీందర్ రెడ్డి అనేటోడు హిందూ ఐక్య వేదిక అని వాడు కూడా పెట్టిండు. మా రాముని మనోభావాలు దెబ్బతీస్తున్నాడు సిగ్నేచర్ స్టూడియోలో కూర్చొని అని సిగ్నేచర్ స్టూడియో మీద ఈ అజయ్ బాబు మీద పెట్టిర్రు. పెడితే ఆ రెండిట్లలో ఈ జోసెఫ్ కేసు తీసుకొని ఆ విధంగా పోలీసులు చర్యలు తీసుకొని లోపలేస్తారంట. మరి మిగతా వాళ్ళు పెట్టిన కేసుల మీద వేయాలి కదా పోలీసులు. ఈ పోలీసులు నిష్పక్షపాతంగా లేరురా. వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి న్యాయం చేయనిస్తలేరు, నిష్పక్షపాతంగా ఏది చేయనిస్తలేరు. కాబట్టి మేము మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. మాట్లాడితే దొంగకే పోయి తాళాలు ఇమ్మంటున్నాడు వాడు. నువ్వు చేసేది నువ్వు చేయి. మేమేమన్నా పోలీస్ అధికారులమా, మేమేమన్నా ఇన్వెస్టిగేషన్ అధికారులమా? కాదు కదా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం. అది షేర్ చేస్తూనే ఉంటారు. ఎవరేమనుకుంటే మీకెందుకు? మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, మీ రిపోర్ట్లు మీరు పెట్టండి. రాజుబోడ చెప్తేనే పెడతారా మీరు ఇన్వెస్టిగేషన్లు? మీకు ఇండిపెండెంట్ పనిచేయరా? మీ వ్యవస్థలు మీకు జీతం ఇస్తుంది రాజుబోడ ఇస్తుండ్రా, ప్రజలు ఇస్తుండ్రా? ప్రజలకు మీరు రెస్పాన్సిబుల్ ఉండరా పోలీసులు? మీరు రిపోర్ట్లు మీరు పెట్టరా? నేను చెప్పలేదు అనుకో, మీరు రిపోర్ట్లు చేయరా? ప్రజలు మాట్లాడేదానికి నీకేం సంబంధం? నీకు జీతం ఇస్తున్నారు, నీ పని నువ్వు చేసుకుంటావు. నువ్వు చెప్పింది కరెక్టా లేదా అనేది మా అభిప్రాయాన్ని మేము షేర్ చేస్తాం. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతా అంటే ఆలోచించండి మిత్రులారా. నీలకంటి కుమార్ రాజపడన్న థ్యాంక్ యూ. ఎవ్వరు ఎంత దరిద్రానికి దిగజారుతున్నారంటే వాళ్ళకి చిల్లర వస్తుంది మన దగ్గర దోసుకున్న సొమ్ము. కాబట్టి ఎవ్వరు ఏది మాట్లాడితే వాళ్ళు నోరు మూరించే ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్ కాదు అది. మనం ఊరుకోవద్దు. ఆ నార్త్ ఇండియాలో చేసిన చెత్తని ఇక్కడ చేస్తా అంటే తోలు తీయాల్సింది ఈ చెత్త నా కొడుకులకి. ఆలోచించగలుగుతున్నారు. ఎంజే సాల్మన్ రాజు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రవీణ్ ప్రగడాలన్న. ఎస్ బ్రదర్, నేను ప్రవీణ్ ప్రగడాల బ్రదరే కాదు, అది ఎవరి ఇన్సిడెంట్ అయినా ఏ మతానికి కులానికి చెందిన వారైనా అందులో న్యాయం ఉంటే తప్పకుండా మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఎస్ వాళ్ళు వీళ్ళని నోరు మోపించే ప్రయత్నం చేయడానికి వాళ్ళకి, ఎందుకంటే ఈ ముఖ్యంగా దళితులలో వాళ్ళని 15 to 18% ఉన్నారు. వాళ్ళని హిందుత్వానికి దూరం చేస్తున్నారు అన్న భావన ఈ చిన్నజీఆర్ లాంటి విధవులకు ఉంది. పార్లమెంట్ ఓపెనింగ్ ఎవరైతే వచ్చారో ఆ విధవులకు అంత ఉంది. అర్థమైందా? ఆ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన మూలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే మనువాదం ఉన్నవాళ్ళు, వాళ్ళ సనాతన ధర్మం ఉన్నవాళ్ళు వీళ్ళని ఒక 15 to 80% పీపుల్ని వాళ్ళ సనాతన అధర్మానికి దూరం చేస్తారు. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఏం చేస్తారు? సేవ చేస్తారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా దళితులు అభ్యున్నతి చెంది వాళ్ళు చదువుకొని వాళ్ళు పైకి వస్తే మరి మాకు మా రోడ్లు ఉడిచేటోళ్ళు ఎవరు, మా ముడ్లు గడిగేటోళ్ళు ఎవరు అన్న భావన వాళ్ళకు ఉన్నది. వీళ్ళు ఎల్లకాలం ఆ రథం గుంజాలి, లేకపోతే ఆ రోడ్లు ఉడవాలి, ఆ బ్రహ్మ కాళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళు కాళ్ళ దగ్గరనే ఉండాలి అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నప్పుడు వీళ్ళు పైకి వస్తాము అందరి లెక్క సమానం అంటే వాళ్ళకి నచ్చట్లేదు. సో ఆ విధంగా వాళ్ళ సనాతన ధర్మంకి భంగం వాటిల్లుతుంది. వాళ్ళ సిద్ధాంతానికి బ్రాహ్మణుడు పైన ఉండాలనే సిద్ధాంతానికి భంగం వాటిల్లుతుంది. కాబట్టి ఈ పాస్టర్లను టార్గెట్ చేశారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అది క్లియర్గా అర్థమవుతుంది. అట్లా కానిస్తాం, ఎవరిని నచ్చింది ఆడు చేసుకుంటాడు. నీ సనాతన ధర్మంలో మంచిగా ఉంటే నువ్వు చెప్పుకో, నీకు నచ్చితే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా కన్వర్ట్ అవుతారు కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరో పాస్టర్ చెప్తే కన్వర్ట్ అయినప్పుడు చిన్నజీఆర్ స్వామి ఉల్టా చెప్పిండు అనుకో, కొంతమంది అట్లా రివర్స్లో కూడా కన్వర్ట్ కావచ్చు కదా. ఇప్పుడు ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ పెట్టుకొని ప్రపంచం అంతా చెప్తుంటే కొంతమంది కన్వర్ట్ అవుతారు కదా క్రిస్టియానిటీ నుంచి. అంతేగాని ఫిజికల్ దాడులు చేస్తాము, ఎవడు మాట్లాడితే వాడిని చంపుతాము, వాని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే మేము వాస్తవాలు చెప్తున్నాం కదా. మీ లెక్క మేము అబద్ధాలు చెప్తలేం కదా. మాకు అవసరం లేదు. మాకు ఏమంటారు సాగు కూడా తినాల్సిన అవసరం లేదు. మాకు వాస్తవమే చెప్తాం. మేము శవాల మీద పేలాలు ఎరుకోం. మేడ శ్రీను గలీజ్ నా కొడుకు. అరే రే బాధ ఎందుకవుతుంది అంటే ఎవ్వరు మాట్లాడొద్దారా అయ్యా? ఇట్లనే ఉందామా ఎల్లకాలం? మీ అన్యాయాలను అట్లనే భరిద్దామా?
ఎల్లకాలం అప్పుడు ఆ చెత్తనే వేదాలు అనేది అది చెత్త అలా ఏం పనికొచ్చే ముచ్చట్లేదు. అయినా కానీ అదొక గొప్పదని అట్లా ప్రచారం చేసారు. చేసి అది ఎవడన్నా బై మిస్టేక్ వాళ్ళు ఏముంది క్యూరియాసిటీ కోసం అన్న చదువుకుంటే వాడి నాలుకలు కోసారు, వాడు వింటే షవులలో సీసం పోసారు. ఇది చరిత్ర వాళ్ళది. గలీస్ నా కొడుకు సురేష్ బాబు పరమాట. హాయ్ అన్నగారు, ప్రస్తుతం ఇండియాలో చాలా భయంకర పరిస్థితులు ఉన్నాయి అంట. ఎందుకన్నా రాజమండ్రిలో చిట్టి పికిల్స్ అమ్ముకునే ఒక యూట్యూబర్ వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ పాస్వే చనిపోయే ముందు క్రైస్తవ్యం తీసుకున్నందుకు వాళ్ళని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విషయంలో ముందు మతంను వెతుకుతున్నారు. ఈ విధంగా ముఖ్యంగా ఓ సంవత్సరం నుండి అధికమైనాయి. అదే బ్రదర్, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఇంకా వరస్ట్ అయినాయి. ఓకే, ఇక అది మోడీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో అది గుజరాత్లో స్టార్ట్ అయిన దరిద్రము అది ఇప్పుడు దేశమంతా ప్రాకించే ప్రయత్నం చేస్తున్నారు. వాడంటే తెలుగు నేర్చుకోడంట, కానీ వాడు హిందీ మాత్రం ఒక ఐదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాషను మాత్రం మన మీద రుద్దుతాడంట. అది మనం తీసుకోకపోతే మన ఇష్టం ఉన్నట్టు తిడతాడంట. అర్థమైందా? 3% ఉన్నటువంటి వాళ్ళకి 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇస్తారంట, కానీ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకు సమంగా రిజర్వేషన్ ఇవ్వమంటే మనల్ని తిడుతున్నాడు. అర్థమైందా? సో ఆ క్రమంలో ఆ చిట్టి పికిల్స్ అనేటోళ్ళు వాళ్ళు ఏదో ఆడపిల్లలు ఉన్నారు, తండ్రి చనిపోయిండు, సో వాళ్ళు ఏదో కష్టపడి చేసుకుంటుంటే ఆడవాళ్ళని ఎట్లా కామెంట్ పెడతారు తెలుసు కదా. మొగళ్ళని ఒక రకంగా టార్చర్ చేస్తారు. లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గర పోతారు, వాళ్ళ అక్క దగ్గర పోతారు. ఇక లేడీస్ని అయితే ఏం చేస్తారు, నీ అవి పెద్దగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి, అట్లా ఏదో ఇట్లా ఇష్టం ఉన్నట్టు అడ్డమైన బూతులు మాట్లాడతారు. రైట్, నేను మొన్న ఏదో పెడితే వాడు నా అమ్మ డాష్ డాష్ అని ఏదో పెడుతున్నాడు. అమ్మ ఎందుకు వచ్చిందిరా మరి ఇక్కడ అంటే వాళ్ళ సంస్కారం అది. అట్లా పెట్టినప్పుడు వాళ్ళ ఆ యొక్క ముగ్గురు అక్క చెల్లెలు ఏమన్నారు, అందులో వాళ్ళు అట్లా పెడితే వాళ్ళకు కూడా వాళ్ళు అట్లనే రిప్లై ఇస్తున్నారు, వీళ్ళకి మెల్లగా చెప్తే అర్థం కాదని చెప్పి. ఆ బై మిస్టేక్ ఒకరికి పంపాల్సింది ఇంకొకరికి పంపిందంట ఆమె. సో పంపితే అది పెద్ద ఇష్యూ, అది నేషనల్ ఇష్యూవా? దాన్ని అంత పెద్ద ఇష్యూ చేయాలన్నా? వాడెవడో వాట్సాప్లో వాడు పెడితే అది ఆమె నిజంగానే వానికే తిట్టింది అనుకో, అది నేషనల్ ఇష్యూవా? ఉదగాలేస్తే ఆ ముగ్గురు అక్కయ్యలని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే ఇక ఒక్క మహిళ కూడా ఏదైనా చిరు వ్యాపారస్తులు చేసుకొని బతకొద్దా వాళ్ళ కాలం మీద? వాళ్ళు తండ్రి చనిపోయాడు, ఏం చేయమంటావు? ఏదో ఒక వ్యాపారం ఏదో ఒక జాబ్ అని చేయాలి, వ్యాపారం అని చేయాలి కదా. వాళ్ళు చెప్తారు కదా, మా దానిలో మా డాడీ ఒక్కరికి ఆ యొక్క కొంత కొన్ని ప్రార్థనలు చేయడం వల్ల ఆయనకు ఆరోగ్యం మంచిగా అయినప్పుడు ఆయనకు ఆ నమ్మకం ఉంది, ఆయన నమ్మకం తగ్గట్టుగా మేము ఆయనకు అట్లా ఏమంటారు ఆ పద్ధతిలో మేము ఇది చేసినామని చెప్పి దహన సంస్కారం లాస్ట్ రైట్స్ చేసినామని చెప్పి. కానీ మా లోపల మిగతా వాళ్ళు అట్లా లేరని చెప్పారు. అయినా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎందుకంటే అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి మంచి కొంచెం పాపులారిటీ ఉంది కాబట్టి ఆ పాపులారిటీ ద్వారా వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో 4 వ్యూస్ పెంచుకోవడానికి ఇక వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందుకే అంటున్నా, నేను అనేది ఏంటంటే ఈ మూర్ఖులు వీళ్ళకి సంస్కారహీనులు ఉన్నారు, దేశానికి భారం ఉన్నారు, భూమికి భారం ఉన్నారు. ఈ వేసిన కొడుకులు ఎవ్వరు వాళ్ళైతే ఏమనలేదు. ఇప్పుడు నేనంటే పొద్దుగాలు వేస్తే ముచ్చడి ఈ యొక్క వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అమ్మాయిలు అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఎవరినేమనలే కదా. ఎవడో వాట్సాప్లో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి ఏదో అంటే వానికి రిప్లై ఇస్తే మీకేం నొప్పి అవుతుందిరా? అంతకుముందు కంటిన్యూస్గా పికిల్స్ కొనుక్కున్న వాళ్ళు అందరూ వచ్చి ఇలా నా పికిల్ బాగాలేదు అని అందరూ వచ్చేసి యూట్యూబ్లు చేస్తున్నారు ఆడళ్ళు కూడా. మరి బాగాలేనప్పుడు ఎందుకు కొనుక్కున్నావమ్మా? కొనుక్కున్నప్పుడు నొప్పి కాలే, తిన్నప్పుడు నొప్పి కాలే, 6 నెలలకి ఏడాది దాకా నొప్పి కాలే. ఇప్పుడు సడన్గా వాడో ఏదో పిచ్చి వీడియో పెడితే నాకు నీది ఇది బాగాలేదు అది బాగాలేకపోతే వాడు మళ్ళీ కొంటాడా? ఎవడన్నా అన్ని డబ్బులు వారవసుకుంటారా? ఇన్నేళ్ళు కొనుక్కొని ఇన్నేళ్ళు తిని కమ్మగుందని ఎంజాయ్ చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఒక 3 నెలలు 6 నెలల తర్వాత వచ్చి నాకు బాగాలేదంటే ఎవడు నమ్ముతాడు? ఏదైనా ఇన్సిడెంట్ ఈవెన్ అదేంది యొక్క హీరోయిన్లని మీటూ అని వస్తారు. నువ్వు వాడికి నీ ఇష్టంతో అంగీకరించి వాడికి ఓకే చెప్పి నువ్వు సుఖం అనుభవించి వాడు సుఖం అనుభవించి నీ ఆఫర్ తీసుకొని నీకు యాక్టింగ్లో అన్ని యొక్క ఆఫర్ తీసుకొని అన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ 3 ఏళ్ళకు 5 ఏళ్ళకు వచ్చి మీటూ అంటారు. నీకు నచ్చకపోతే అప్పుడే చెప్పనుంటివి. ఆ చెప్పినాక కూడా వాడు వచ్చి రేపు చేస్తే పోలీస్ కేసు పెట్టనుంటివి. నీకు నచ్చకపోతే ఆమె పికిల్ ఆ రోజే కొనుక్కోకపోనుంటివి. ఆమె పైసలు ఎందుకు వారవసుకుంటావు? ఆమె మీ ఇంటికి వచ్చి కొనుక్కోకపోతే ఎట్లా అని మీ మీద ఉద్యమం చేసిందా, ధర్నా చేసిందా? ఆమె అమ్ముతుంది, నీకు నచ్చకపోతే కొనుక్కోకపోనుంటి. కొంచెం కొనుక్కొని టేస్ట్ చేయనుంటే నచ్చకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం కొనుక్కోము. అంతేగాని నువ్వు కొనుక్కుంటావు, ఎంజాయ్ చేస్తావు, మళ్ళీ తిడతావా? అంటే ఎట్లా తయారైన మనుషులు ఒక ఎథిక్స్, మోరల్స్, ఒక కామన్ సెన్స్ లేకుండా పోతుంది మూర్ఖులకి. వేస్ట్ మూడ కొడుకు. ప్రజ్వలన్ కుమార్ రాజు గారు, ప్లీజ్ డోంట్ పార్టిసిపేట్ ఇన్ డిబేట్స్.
ఫర్ యువర్ ఓన్ సేఫ్ గార్డ్. నేను ఆ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన బ్రదర్. అటెండ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా మాకు 12 o'clock అట్లా ఉన్నది, సో మీరు వస్తారా బ్రదర్ అని అడిగినారు. తప్పేముంది అని నేను క్యాజువల్గా పోయినా మాట్లాడినా. నాకు వాళ్ళు వాళ్ళు ఎంత బురద అడిగినా నేను పట్టించుకోను, ఎందుకంటే అది వాడి భావ స్వేచ్ఛ. వాడు చెప్పిన దానికి నచ్చకపోతే నేను మళ్ళీ చెప్తా, అంతవరకే. కానీ ఎవడి స్వేచ్ఛని ఎవరికి తీసే హక్కు లేదు, అర్థమైందా? మాట్లాడితే జైల్లో పెట్టడం తప్పు. ఇది ఇది అట్లయితే ఎవ్వడు మాట్లాడలేడు భూమి మీద, అందరం జీవోత్సవాల్లాగా బతకాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, ఉండాల్సిందే. అది అర్థమైందా? తిట్టుకునే స్వేచ్ఛ ఉన్నది. కొట్టుకుంటే తప్పు, తిట్టుకుంటే తప్పు కాదు. ఎవరు? కమిది షికా, వక్ఫ్ అమెండ్మెంట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. అదే 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 షికా మేడం. సో ఆ వక్ఫ్ ఏముంది, కొత్త చట్టంకి పాత చట్టంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఏముంది అనేది కొంచెం చదివినాక నేను చెప్పగలుగుతాను. నాకు 100% దాంట్లో కొత్త చట్టాలు ఏముందో నాకు కరెక్ట్ తెలియదు. ఎస్, డెఫినెట్లీ అది ఏ రకంగానైనా ముస్లిం ఈ వక్ఫ్ బోర్డు మీద ఉన్న భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ముస్లింలని, లేకపోతే క్రిస్టియన్స్ ని, హిందువులను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. వాడు హిందువులకు కూడా చేసిందేం లేదు, అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సుఖపడుతున్నాడు. ఈ దృష్టి మరల్చడానికి అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడుతున్నాడు. సింపుల్. రాజేందర్ రెడ్డి సింగ్, ఎందుకంటే దేశంలో ఉన్న అందరి దగ్గర బికారీలను చేస్తే వీళ్ళని బెటర్ కంట్రోల్ చేయొచ్చు. సింపుల్ వాళ్ళ కాన్సెప్ట్ అది. రాజేందర్ రెడ్డి సింగసాని, పుల్వామా దాడి గురించి మాత్రం చెప్పరు ఇంటి దొంగలు. ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? మొన్న పార్లమెంట్ మీద దాడి పొగ బాంబు పెట్టిరు. ఇప్పటి వరకు విచారణకు ఎందుకు జరగదు? కాంగ్రెస్ ఆయనలో జరగలే? ఇట్లా దాడులు జరిగితే దోషులకు శిక్షలు పడలేదా? భక్తులు పారిపోతుంటే అరెస్ట్ చేసి నేపాల్ దొరకబట్టి లోపలేలే? అఫ్జల్ గుర్ నుర్దియలే? కసం నుర్దియలే? ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను అరెస్ట్ చేయలే? మరి అట్లా బీజేపీ ఆయనలో ఇన్ని దాడులు జరిగితే ఎందుకు అరెస్టులు అయితే లేవు? ఎందుకు విచారణ జరుగుతలేదు? విచారణ జరిగితే వీళ్ళే ఫస్ట్ లోపల ఉంటారు కదా, వాళ్ళ మీద వాళ్ళు చేసుకోరు కదా. అంటే అక్కడే దొరికిపోతున్నాడు కదా. ఇట్లా మాట్లాడితే నీ దగ్గర ఆధారం లేదు, అది ముచ్చట అర్థమవుతుంది కదా. ఆధారం ఉండేటట్టు చేస్తావురా నువ్వు? దరిద్రుడు. సమితి శిఖ, చిన్నజీఆర్ గాడు తెలుగు రాష్ట్రాలకు పట్టిన. ఎస్, ఈ చిన్నజీఆర్ గాని లాంటి వాళ్ళందరూ సింపుల్ గా అర్థం కావాలంటే పార్లమెంట్ ఓపెనింగ్ కి ఇంత బొర్రలు వేసుకొని ఆరెంజ్ కాషాయం వేసుకొని వచ్చి చూసినా వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ తోటి ఏమేమి పాలసీ చేయించాలో చేయిస్తున్నారు. ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఆర్య బ్రాహ్మణ సనాతన అధర్ములు ఈ నయా రాజ్యాంగాన్ని రాయిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళ రాజ్యాంగంలో దేశ ప్రజలందరూ బిచ్చమాడుకోవాలి, సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉండాలి. మహేష్ రాజ్బోడా డాష్ 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 ఎక్కడికి ఇక అంతే. ఇక వాడు ఏంటంటే, ఇక నేను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడియండి రా, అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు అజయ్ బాబు మాట్లాడియండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేసినవరా అంటే వాడు ఏమంటుండు, ఇక్కడికి వచ్చి మాట్లాడరా గొర్రె బిడ్డ అంటున్నాడు, వాడు కాంగ్రెస్ అంటున్నాడు, పేడు కుక్క అంటుండు. ఏడరా ఎవడిచ్చిర్రా నాకు పేడు చూపెట్టరా, ఒక్క చిల్లి గవ్వ చూపెట్టరా. 10 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ నాకు ఎవడన్నా పేడు చేస్తారా పిచ్చి నా కొడక. ఏది ఇక్కడికి ఇక గదే వాళ్ళకి ఎవ్వడు మాట్లాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, అక్కడికి వచ్చి మాట్లాడు. మరి మోడీ ఎందుకు వచ్చిర్రా అమెరికాకి సంబంధించిన వాట్సాప్ నువ్వెందుకు వాడుతున్నావురా, ఫేస్బుక్ నువ్వెందుకు వాడుతున్నావురా? అమెరికా కంపెనీలనే కదా ఇప్పుడు మెజారిటీ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని ఎక్కడైతున్నాయిరా? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఎవరిరా? ఇప్పుడు గ్రాక్ గీక్ ఎవరిరా? ఏం మాట్లాడతారు? ఏదన్నా నేను చెప్పింది తప్పా రైటా మాట్లాడాలి కానీ ఆడున్నోని ఇబ్బంది పెడతా, ఇక్కడున్నోని ఇబ్బంది పెడతా, ఎవరిని మాట్లాడితే వాని మీద బురద వెళ్తా అంటే తోలు తీస్తాం చెత్త నా కొడుక. రా కాళ్ళకి రా, నువ్వేం చెప్తావు చెప్పు చూద్దాం. దమ్ముంటే ఒక కాంటెంట్ మాట్లాడు, బూతులు లేకుండా సమస్య మీద మాట్లాడు. ఇక్కడికి రా అనేది సమస్యనారా? అది ప్రజా సమస్యనారా? ఎక్కడున్నా మాట్లాడతాం, ఆడున్నా మాట్లాడతాం, ఈడున్నా మాట్లాడతాం. ఆడుంటే ఇంకెక్కువ రక్షణ పెట్టుకుంటాం. ఎందుకు ఊరుకుంటాం రా చెత్త నా కొడుక. నేను ఒక్కనే మాట్లాడతాను కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతారు కదా. వీడొక్కడే ఉన్నాడు మహేష్ అంటాడు. వాడి ఫుల్ నేమ్ కూడా పెట్టుకోడు వాడు. నీ బొడ్డు కోసం నీ చిన్నప్పుడు పెట్టిన నీ ఇంటి పేరు పెట్టుకోరా బోసుడికే, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఎట్లా ఇగో చూడు, పాస్టర్ గాళ్ళ ఉచ్చ తాగుతూ అమెరికాలో దాక్కున్న కుక్క వేస్ట్ లంజ కొడక అన్ని బూతులు గదే. ఇక పనికి నేను మరి నువ్వేం ఎవరిని తాగుతున్నావురా? నువ్వు చిన్న జరిగా తాగుతున్నావురా? నేను పాస్టర్లకు సంబంధం లేదు. ఇది ఒక హత్య అనేది అది తప్పది.
హిందువులను చంపింది కూడా మాట్లాడుతున్నాం కదా. హిరేన్ పాండ్యా అనేటోడు పాస్టర్ కాదు కదరా. సంజీవ్ భట్ అనేట ఆయన కాశ్మీరీ పండిత్ కదరా. వాళ్ళు హిందువులే కదా. హిందువుల మీద కూడా మాట్లాడుతున్నాం కదరా. ఈ ఉన్మాదులకి, టెర్రరిస్టులకి, తీవ్రవాదులకి, ఈ సనాతన అధర్మ ఎడ్డినా కొడుకులకి, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫేక్ ముండా కొడుకులకి, విద్వేష పురుగులకి వాళ్ళ యొక్క దోపిడిని, అన్యాయాన్ని, వివక్షని ఎవడు ప్రశ్నించినా వాళ్ళని ఇబ్బంది పెడతారు. అది మతానికి సంబంధం లే. మరి నేను హిందూనే కదరా. చెత్త నా కొడుక. బెంజమిన్ అభిలాష్ హరాలా, బీజేపీ హటావో దేశ్ బచావో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ సెక్యులర్ పార్టీ. ఎట్ రాజ్ బ్రదర్, మీరు సూపర్ గా అనాలిసిస్ చేస్తున్నారు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సెక్యులర్ అంటే అదేదో భూత పదం లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి నేను అదే అడిగిన అమర ప్రసాద్ గారిని, మరి ఏం చేద్దాంరా, భారతదేశంలో ఉన్న సిక్కులని, బుద్ధిస్టులని, క్రిస్టియన్స్ ని, ముస్లింస్ చంపేద్దామరా అని అడిగిన. అట్లా కాదు, అందరు ఉండాలన్న. మరి ఉన్నాక ఎవరికి సమస్య ఉందిరా? అమెరికాలో ప్రతి నగరంలో పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించుకున్నటువంటి దుబాయ్లో కూడా ఉన్నదిరా అంటే సపోర్ట్ చేయడు. బ్యాప్స్ టెంపుల్ అన్ని ప్రపంచంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. షికాగోలో ఉంది, న్యూయార్క్లో ఉంది, అట్లాంటాలో ఉంది, అనేక చోట్ల ఉన్నాయి ఈ యొక్క స్వామినారాయణ టెంపుల్స్. మరి ఎక్కడ ఎవరికి సమస్య లేదు. అమెరికాలో 200 దేశాల నుంచి అనేక భాషల వారు, అనేక మతాల వారు అందరు అన్నదమ్ములు లెక్క ఒకే చట్టం పాటిస్తూ బతికినప్పుడు అక్కడ ఎవరికి సమస్యలు రానప్పుడు, మరి హిందువుల కోసమే అవతరించినటువంటి తల్లి కడుపులకు గర్భం నుంచి రానటువంటి అయోజనటువంటి అవతార పురుషుడు వచ్చినాక ఈ యొక్క భారత పోలీసులు నీచేలుండగా, ఆర్మీ నీచేలుండగా, అన్ని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అన్ని నీచేలుండగా, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, రా ఇట్లాంటి అన్ని ఉండగా, హిందువుల యొక్క పారామిలిటరీ దళైన ఆర్ఎస్ఎస్ ఉండగా, ఇంతమంది ఉండగా 11 ఏళ్ల నుంచి నువ్వే అధికారంలో ఉండగా 10% కూడా లేనిటువంటి అన్య మతస్థుల నుంచి నీ 84% ఉన్న హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? అంటే నువ్వు అసమర్థుడివా, లేకపోతే నువ్వే చేయిస్తున్నావా? అంటే 10% ఉన్న జనాలని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావు 10 ఏళ్ల నుంచి. చెప్పండి. పుల్వామా దాడి ఎవరి హయాంలో అయింది? పొగబాంబు ఎవరి హయాంలో పెట్టిండ్రు? అన్ని బీజేపీ హయాంలో ఎందుకు అవుతాయి? వాడికి ఎందుకు విచారణ ఉండయి? పండ్ల వ్యాపారం మీద దాడులు ఎవరి హయాంలో అయినాయి? పండ్ల వ్యాపారం మీద దాడులు చేస్తే పండ్లు పండించే రైతులు ఎవరు? హిందువులు కాదా? అంటే పొద్దుగాలేస్తే చేయించేది మీరే, చేయించి ముస్లింలు చేసిరని ప్రచారం చేసేది మీరే. అది విచారణ చేయకుండా మీరు తప్పించుకోవడానికి మీరే. ఎవడు ప్రశ్నిస్తే వాని మీద పర్సనల్ అటాక్ చేస్తాము, చంపుతాము, జైల్లో పెడతాము, లేకపోతే వాళ్ళ పిల్ల దగ్గరికి వస్తాము, లేకపోతే ఇంకా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము, లేకపోతే భయభ్రాంతులకు గురి చేస్తాము. ఇట్లా అంటే మీ యొక్క అరాచకాన్ని ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఇట్లనే చేస్తామంటే ప్రకృతి ఊరుకోదు కదరా. మేము కొట్లాడే అన్ని ద్వారా కొట్లాడతాము. అది ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాము, కేసులు వేస్తాము, ఇంకోటి చేస్తాము. కానీ మాకు తెలుసు చట్టంలో మాకు న్యాయం దొరకదని. ఎందుకంటే ఆ చట్టాన్ని దుర్మార్గులు చేయలేబెట్టుకున్నారు కాబట్టి. కానీ ప్రకృతి చట్టం అయితే ఊరుకోదు. ఈ చట్టాన్ని నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తావేమో ఈ కోర్టులని, ఇంకోటి. కానీ ఆ పైన ఉన్న కోర్టుని అయితే ఎవరు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు కదా. నువ్వు అట్లా అనుకుంటే వాజ్పేయి బతికేటోడు, సావర్కర్ బతికేటోడు, గోల్వాల్కర్ బతికేటోడు, ఇంకోడోడు బతికేటోడు. ఇక భూమి ఉన్నంతకాలం మోడీ, అమిత్ షా సావరు. అది సాధ్యమా? మోడీ వాళ్ళ అమ్మ చచ్చిపోలేమన్నా? మరి ఆపేది ఉండే మోడీ ఈ చిన్నజీఆర్ గాడు ప్రార్థనలు చేసి చిన్నజీఆర్ గాడు చావడు. కాబట్టి ప్రకృతి మీ కరుగాల్చి వాత పెడుతుంది. జాస్మిన్ నేరెల్లా, రాజు గారు మిమ్మల్ని ఎంతమంది తిట్టినా ఏం చేసినా ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా ఇలానే ఉండండి. నేను అందులో వాస్తవం ఉన్నంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటా. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పువ్వులు వేస్తాడు, రాళ్ళు వేస్తాడు. రెండింటిని మనం తీసుకోలేక కృంగిపోతే నేను నెక్స్ట్ టైం మాట్లాడే శక్తి నాకు ఉండదు. కాబట్టి నేను అందులో మేక్ సెన్స్ ఉన్నది, అందులో వాళ్ళు మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంది అంటే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా. లేకపోతే అందులో నిజంగా నా లోపం ఉంటే సరిదిద్దుకుంటా. మూర్ఖులు ఏం చెప్తే వాళ్ళకి కౌంటర్ చేయడమే తప్ప మనకి వాళ్ళు చెప్పిన దానిలో వాస్తవం లేనప్పుడు వాళ్ళకి ప్రజలకు నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయడం తప్ప అట్లాంటి మూర్ఖులకి ప్రకృతి శిక్షించాలని ప్రార్థిస్తా. థ్యాంక్ యూ జాస్మిన్ గారు. వాణి సందుకూరి, ట్రూత్ రివీల్డ్ ఫ్రమ్ రాజ్బోర్డ్ అన్న, వి సపోర్ట్ టు యూ అన్న, గాడ్ బ్లెస్ యూ అండ్ టేక్ కేర్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. శివ రాథోడ్, బ్రదర్
Analyze the current progress once and make a video on that, brother. Telangana Congress government is doing good programs, but somehow it is not able to publicize them properly. The BJP and BRS IT cells are misleading people. It seems like the Congress party is very weak on social media. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రాపర్ కాంటెంట్ క్రియేటర్స్ సరిగ్గా లేరు. కాంటెంట్ క్రియేషన్ ఉంటే దాన్ని పబ్లిక్ లకు తీసుకోవడం పెద్ద విషయం కాదు. కానీ సరిగ్గా పాయింట్ టు పాయింట్ నాలాగా మాట్లాడేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు, లేదా కరువైపోయారు తెలంగాణ కాంగ్రెస్ కి. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ కాంటెంట్ క్రియేటర్స్. ఎవరికైనా కాంటెంట్ మంచిగా మాట్లాడతాము అంటే వాళ్ళకి ఇంకా కొన్ని వాళ్ళ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్ది గుడ్ కాంటెంట్ క్రియేటర్ గా వాళ్ళు కావడానికి తప్పకుండా నా వంతు ఇన్పుట్ కానీ నా వంతు సహాయం కానీ వాళ్ళ లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఓకే? తప్పకుండా నేను ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, అది దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా. అట్లా నేను అధికారం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు డబ్బులకి అంత డబ్బులు పే చేసి సోషల్ మీడియాను రన్ చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క సరైన వాళ్ళని హైర్ చేసుకొని దానికి డబ్బు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ అది రన్ చేయాలని. ఎందుకంటే ఒక్కడు మనం చెప్తున్నాం కానీ ఎంత అని చెప్తాం, ఎన్ని టాపిక్స్ అని చెప్తాం కాబట్టి ఒక్కటి చెప్పింది సరిపోదు కదా. సో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లనే ఇంకా కాంగ్రెస్ లో అతిరథ మహారథులు. సో ఫోకస్ ఆన్ ఇది సోషల్ మీడియాకి ఆ గుడ్ కౌంటర్స్ ఇచ్చేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చేద్దాం బ్రదర్, కంటిన్యూస్ గా అదే మాట్లాడుతున్నా ఎల్లకాలం. కానీ ఈ ఒక్క విషయంలో కొంచెము ఏమంటారు, ఇది ఒక డిఫరెంట్, ఎందుకంటే ఇది డిఫరెంట్ టెంపరీగా ఉంటుంది. అది ఈ ఇష్యూ కొంత కూల్ డౌన్ అయ్యేంత వరకు. ఎవరు కామ్ది శిఖ అన్న, మీ స్థాయి వ్యక్తి 10th క్లాస్ పాస్ కానీ కరుణాకర్ గాడితో డిబేట్ కరెక్ట్ కాదన్న. వాళ్ళు ముగ్గురు వచ్చిండ్రు, ఒక ఆయన అలెగ్జాండర్ అంటే ఆయన, ఒక ఆయన జోసెఫ్ అంటే ఆయన కేసు పెట్టిన ఆయన. అట్లనే ఈ కరుణాకర్ సుగుణ వచ్చిండు. సార్ మీరు వస్తారా అంటే సరే ఏమైతుంది అని పోయినా. ఓకే సరే, మీ అభిప్రాయం ప్రకారం అయినా సేమ్ టాపిక్ ఎన్నిసార్లు మాట్లాడతాం, మనం పబ్లిక్ లో మాట్లాడుతున్నాం కదా. సో అయినా కానీ సరే చూద్దాం. థ్యాంక్ యూ సిస్టర్ నాని పెయ్యాల. హాయ్ సార్, మీరు సూపర్, మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. థ్యాంక్ యూ బ్రదర్ నాని. సో నేను మాట్లాడుతూనే ఉంటాను మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. మీకు ఏదైనా మేక్ సెన్స్ ఉన్నది అయితే తప్పకుండా దాన్ని నేను విశ్లేషించి నాకు అందులో మేక్ సెన్స్ అనిపిస్తే తప్పకుండా మాట్లాడతా. ప్రతిదానికి ఆధారం పెట్టమంటే సాధ్యం కాదు. మరి వాళ్ళని కూడా అడుగుతున్నాం. ఇక అట్లా మీడియా వాళ్ళు ఏం మాట్లాడలేరు. ఇక ఆధారం ఉంటేనే మాట్లాడాలంటే మీడియా వాళ్ళు అన్ని మీడియా సంస్థలు బంద్ చేసుకోవాలి. ఎవడు మాట్లాడితే వాడి మీద కేసులు పెడతా, జైల్లో పెడతా అంటే భార్యాభర్తలు ఒక్కరోజు కూడా కలిసి ఉండలేరు. ఇక ఒక్కరోజు కూడా తిట్టుకోరా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు తిట్టుకోరా? ఇక కేసులు పెట్టుకుంటూ పోతారా? కొట్టుకుంటేనే నేరం, తిట్టుకుంటే నేరం కాదు. అది ఎవరైనా చెప్తే తప్పు చెప్తున్నారు, కేవలం మన నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? సో అజయ్ బాబు అనేటాయన జడ్జి తీర్పు ఇచ్చి ఇతను నేరం చేసిండు, ఈ నేరానికి ఈ శిక్ష అని ఎక్కడ కన్విక్ట్ కాలే కదా. కానప్పుడు అక్యూజ్డ్ ఈజ్ నాట్ ఏ కన్విక్టెడ్ అన్నప్పుడు అతను ఎలాంటి నేరం జడ్జి తీర్పిచ్చేదాకా అది నేరస్తుడు కాదు. కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికి పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా 100 కేసులు పెడితే దేని మీద చర్యలు తీసుకోలే, కానీ కేవలం ఇతన్ని మాత్రం కావాలని మిగతా పాస్టర్లను నోరు మూపించే ప్రయత్నానికి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి పోలీసుల మీద కూడా ఇది ఇంకో కేసు వేయండి. కేసేసి అది తమ అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేస్తారు, మిగతా కేసులలో చర్యలు తీసుకోకుండా ఒక్క అజయ్ బాబుని బెయిల్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇది కేవలం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులను కేసేస్తే వాళ్ళని కూడా జడ్జి తీర్పిచ్చి సస్పెండ్ చేసుడు, ఇంకో చర్యలు తీసుకుంటారు. అప్పుడు ఇంకొకరి మీద ఇట్లా తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉండదు. ఎవరు ఈ బ్రదర్ ఎవరు పవన్ బుద్ధు అప్రూవ్ చేస్తున్న బ్రదర్ జాయిన్ అంటగా ఇంకో వచ్చి మాట్లాడండి, జాయిన్ అవుతా అంటే కండి వీడియో కాల్, అదే ఇలా లైవ్. కానీ ఒకటి ఏంటంటే ఈ ఇంకోరు జాయిన్ అయితే అది కొంచెం క్వాలిటీ తగ్గుతుంది వీడియో. కానీ ఎవరైనా జాయిన్ అవుతా అంటే కండి, మీ అభిప్రాయం చెప్పండి. ఎవరైనా సరే, వాడు తిట్టేటోడైనా జాయిన్ కండి. ఇది తెలియాలి కదా ప్రజలకి, నేను చెప్తుంది కరెక్టా వాళ్ళు చెప్తుంది కరెక్టా అని. సో బ్రదర్ లేనట్టున్నాడు. సో నేను మాట్లాడుతూనే ఉంటా. ఓకే, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. బాయ్.